తెలంగాణ ఎక్సైజ్ శాఖలో వేధింపులు కలకలం రేపాయి. ఉన్నతాధికారి వేధింపులతో నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఏ తప్పు చేయనప్పటికీ కమిషనర్ తనను తీవ్రంగా దుర్భాషలాడినట్లు చెప్పారు. ఆ విషయాన్ని తట్టుకోలేకే కింద పడిపోయానని, దీంతో తనను స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేనని, ఇక ఎక్సైజ్ శాఖలో పని చేయలేనంటూ ప్రభుత్వానికి సోమిరెడ్డి లెటర్ రాశారు. ఎక్సైజ్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో వేధింపులు కలకలం రేపాయి. ఉన్నతాధికారి వేధింపులతో నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఏ తప్పు చేయనప్పటికీ కమిషనర్ తనను తీవ్రంగా దుర్భాషలాడినట్లు చెప్పారు. ఆ విషయాన్ని తట్టుకోలేక కింద పడిపోయానని, దీంతో తనను స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేనని, ఇక ఎక్సైజ్ శాఖలో పని చేయలేనంటూ ప్రభుత్వానికి సోమిరెడ్డి లెటర్ రాశారు. ఎక్సైజ్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కలకలం రేపింది. అయితే నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఒక లేఖ విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఎక్సైజ్ కమిషనర్ తనను అకారణంగా తిట్టాలంటూ తను వేదన పడిన పరిస్థితి, వెధవ ఈడికంటూ ఇందులు వేయడంతో మనస్తాపం చెందినటువంటి సోమిరెడ్డి అక్కడికక్కడనే కుప్పకూలిపోయినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అతని సిబ్బంది హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి పనిచేసి ప్రస్తుతం చికిత్స పొందుతా ఉన్నారు. అయితే కమిషనర్ తను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు, టార్గెట్ చేస్తూ మాట్లాడారు అని చెప్పేసి సోమిరెడ్డి ఆ యొక్క లెటర్ లో ఆదరణ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే బదిలీలు ముఖ్యంగా నిజామాబాద్ లో డిస్ట్రిక్ట్ క్యాడర్ ఉన్నటువంటి కానిస్టేబుల్లను నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బదిలీ వ్యవహారంలో మహిళా కానిస్టేబుల్కి సంబంధించి ఎక్సైజ్ కు సంబంధించి రామాచార కోసం వాళ్ళని బదిలీ చేయాలని చెప్పేసి ఇటు కమిషనర్ సోమిరెడ్డి గౌరవ స్వాతంత్ర ముఖ్య కమిషనర్ ఇష్టంగా మాట్లాడుతూ తనకు బాధ కలిగినట్టు ఆరోగ్యంగా గురైనటువంటి తన ఆత్మహత్య తప్పని ఉద్యోగం అయితే చేయలేనంటే ప్రభుత్వానికి అయితే ఈ విషయంలో కమిషనర్ అధికారులు అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వం విమర్శించారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.